ప్రస్తుతం వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం ఇప్పుడు. చూసుకున్నట్టయితే ఈ రెండు పార్టీల్లో మొదటగా బీజేపీ పార్టీ 50 రూపాయలు ఉన్నటువంటి 50 రూపాయల సమీపంలో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలని ఇబ్బడి ముబ్బడిగా పెంచి సుమారు 60 రూపాయలు 70 రూపాయలు పెంచి ఈరోజు అరకొరగా తగ్గించి వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ అల్జీమర్స్ ఉంది, మతిమరుపు వ్యాధి. ఆయన హయాంలో ఆయన ఎంత పెంచాడు ఏంటి అనేది గుర్తు లేనట్టు ఈరోజు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ధర్నాలు చేయండి, రాస్తారోకోలు చేయండి, పెట్రోల్ బంకుల దగ్గర గట్టిగా హార్న్లు కొట్టండి అని పిలిపిస్తూ ఉన్నాడు. ఒక్కసారి మనం వాస్తవ పరిస్థితిని చూసినట్టయితే గతంలో సుమారుగా 50 రూపాయల దగ్గరలో ఉండేది. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పేరుతో సుమారు 48,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉంది. ఈ ఎక్సైజ్ డ్యూటీ కాక వాళ్ళు సర్ఛార్జీలు కానీ లేకపోతే స్పెషల్ ఎడిషనల్ డ్యూటీలు కానీ వీటన్నిటినీ సుమారు 75,000 కోట్ల రూపాయలు. అట్లాగే ఇంకా ఎడిషనల్ సెస్లు ఒక 15,000 కోట్ల రూపాయలు, సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. దేశం మొత్తం ఏకీకృతమైనటువంటి పన్ను విధానం, ఏకీకృతమైన రేషన్ అని బీజేపీ ప్రభుత్వం చెబుతూ ఉంది. అంటే 1 నేషన్ 1 రేషన్, దేశంలో ఎక్కడైనా ఒకే ఆధార్ కార్డు రేషన్ తీసుకోవచ్చు అని చెబుతారు. అట్లాగే జిఎస్టీ పన్ను కూడా దేశం మొత్తం ఒకటే అని చెబుతారు. ఈ పన్నులో దేశం మొత్తం వసూలు చేసిన పన్నులో 41% రాష్ట్రాలకు ఇవ్వాలి. వీళ్ళు 3,35,000 కోట్లు వసూలు చేస్తే 41% అంటే ఎంత ఇవ్వాలి రాష్ట్రాలకి? సుమారు 1,50,000 కోట్ల రూపాయలు 28 రాష్ట్రాలకు ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చింది 18,000 19,000 కోట్ల రూపాయలు. 1,50,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకి వాటా రావాల్సి ఉంటే దాన్ని డివిజిబుల్ పూల్లో పెట్టకుండా సెస్లు వేరే రకమైనటువంటి కోటా కింద వాటిని మెన్షన్ చేస్తా రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంగిలి మెతుకులు విధించినట్టుగా 20,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలి 28 రాష్ట్రాలకి. వాళ్ళు ఈ రోజున వాస్తవ పరిస్థితిని మరుగున పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించాలని గొడవ చేస్తారు. దీనికి మా మాజీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బాకా ఊదటం, బీజేపీ అంటే భయం, వెన్నులో వణుకు, వాళ్ళు ఎక్కడ లోపలేస్తారో అని, ఇన్కమ్ ట్యాక్స్ రైడో లేకపోతే ఈడీ రైడో లేకపోతే నోటుకు ఓటు కేసో ఏముందో అని చెప్పి ఎన్నికలైన కాడి నుంచి బీజేపీ అనే పేరు చెప్పటమే మానేశాడు. ఎన్నికలకు ముందేమో నల్ల చొక్కా నల్ల ప్యాంట్ వేసుకొని రాష్ట్రం మొత్తం తిరిగి ధర్మ పోరాట దీక్ష అన్నాడు, బీజేపీ మీద యుద్ధం అన్నాడు, నరేంద్ర మోడీని దించుతా అన్నాడు, నరేంద్ర మోడీని టెర్రరిస్ట్ అన్నాడు, ఆయన భార్య పిల్లల గురించి అందరి గురించి కూడా మొత్తం రాష్ట్రం అంతా తిరిగి చరిత్రగా పుంకాలుగా చెప్పాడు. ఇప్పుడు కనీసం నోట్లోంచి ఆ మాట పెగలట్లా. ఎన్నికలు అవగానే 4 పార్లమెంట్ సభ్యుల్ని బీజేపీ వాళ్ళ దగ్గరికి పంపి రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలో కలిపేసి బీజేపీ వాళ్ళకి అటాచ్డ్ సభ్యులుగా పెట్టి మొన్న కూడా చూసాం మనం బద్వేలు ఉప ఎన్నికలో తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి సీఎం రమేష్ గారు ఏమంటాడు, భవిష్యత్తులో బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకోకూడదని ఏం లేదు, ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటాయి అని బద్వేలు ఎన్నికకి 2 రోజుల ముందు చెబుతాడు ఆయన. అంటే దీని ఉద్దేశం ఏంటి? బీజేపీని మేము బెగ్గింగ్ చేస్తున్నాం, కాళ్ళు పట్టుకుని ఏలాడుతున్నాం, ఇంకా ప్రస్తుతానికి గ్రీన్ సిగ్నల్ రాలేదు అని చెప్పుకోవటమే కదా. అని చెప్పుకొని తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఓట్లని బీజేపీ పేరున ఓట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేశారు. యోధులంతా కూర్చొని అక్కడ మాజీ మంత్రులు లేకపోతే పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వీళ్ళంతా కూర్చొని ఎన్ని ఓట్లు వేశారు జనం? డిపాజిట్లు దక్కల. అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి బద్వేల్లో పోటీ చేస్తే డిపాజిట్ దక్కల. వీళ్ళు చేసేటువంటి దొంగ రాజకీయం కానీ చంద్రబాబు నాయుడు చేసేటువంటి కొంగజాపం కానీ
ప్రజలకు అర్థం కాబట్టే బద్వేల్లో గోప గుయ్యమనేటి కొట్టారు. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గ్రామ పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, లేకపోతే నగరం కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, ఇవన్నీ అత్యధిక శాతం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వచ్చినాయంటే ప్రజలు ఇదివరకట్లో లాగా చంద్రబాబు నాయుడు గారు గుడ్డగాల్చి మొహానేస్తే వాళ్ళు తుడుచుకునే పరిస్థితో, లేకపోతే ఈయన ఏది పడితే అది చెప్పే పరిస్థితో, ఈయన కరపత్రికలో, ఈయన వార్తాపత్రికలో, ఈయన కులపత్రికలో, ఈయన కుల ఛానల్స్ ఏది పడితే అది వాగితే ప్రజల్లో నమ్మేటువంటి అవకాశం లేదు, విశ్వసనీయత లేదు. ఒకప్పుడు మన రాష్ట్రం సమైక్యాంధ్రగా ఉంది, ఈరోజు విడిపోయి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పెట్రోలు డీజిల్ ధరల మీద తెలుగుదేశం పార్టీ ధర్నా చేయట్లా? నోరెందుకు పెగలటల్లా చంద్రబాబు నాయుడికి? లోకేష్కి ఎందుకు నోరు పెగలటల్లా? అక్కడ కూడా కేసీఆర్ గారు నేను తగ్గించనని చెప్పారు కదా, మేము పెంచలేదు, పెంచినాడిని అడగండి అన్నాడు ఆయన. అక్కడ ఎందుకు ధర్నాలు చేయట్లా చంద్రబాబు నాయుడును లోకేష్? అంతర్జాతీయ పార్టీ కదా తెలుగుదేశం. అమెరికాలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, ఆర్కిటిక్ ఖండంలో ఉంది, అంటార్కిటిక్ ఖండంలో ఉంది. వీడి దినం దేవసం పైన స్వర్గం నరకంలో కూడా పెడతాడు రేపు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. అంతే కదా. తెలంగాణ రాష్ట్రంలో నోరు పెగలదు, బీజేపీ మీద కనీసం అసలు గొంతు పెగలదు, తడారిపోయింది ఎప్పుడో. వీళ్ళు చేసేది ఏంటి? హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని ప్రవాసాంధ్రుల బ్యాచ్ను ఒకటి వేసుకొని హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రంలో ఓట్లు లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు, చంద్రబాబు నాయుడికి సన్నాయి నొప్పులు నొక్కేవాళ్ళు మొత్తం వీళ్ళని పెట్టుకొని ఈ బాజా భజంత్రీలతో ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం. ఇది తప్పితే వేరే ఎజెండా ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడికి? తడవకోడు వస్తాడు, ఒకసారి నిమ్మగడ్డ వస్తాడు, ఇంకోసారి ఇంకో గడ్డ వస్తాడు. పెంచింది బీజేపీ ప్రభుత్వం, రూపాయి మాత్రమే వైసీపీ ప్రభుత్వం పెంచడం జరిగింది. రోడ్డు సెస్ ఎవరు వేశారు? చంద్రబాబు నాయుడు వేశాడు. 4 సంవత్సరాలు 6 నెలలు వసూలు చేశాడు, చివరి 4 నెలలు ఆపేశాడు. ఈ రూపాయి కూడా దేనికోసం ఖర్చు పెడుతున్నారు? అంతకుముందు రోడ్ల అభివృద్ధి అని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పులు తెచ్చి రోడ్లు వేయకుండా అవి పసుపు కుంకుమ అని పెడితే, జనం మాకు కోసి ఉప్పు కారం పెడితే తెలుగుదేశం పార్టీకి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు పెండింగ్ బకాయిలను తీర్చడం కోసం రూపాయి వేసింది ఈ ప్రభుత్వం. ఆ రూపాయికి గగ్గోలు పెడుతున్నారు. 60 రూపాయలు పెంచినాడిని ఆడే దమ్ము ధైర్యం లేదు, సిగ్గు శరం లేదు మాట్లాడేదానికి. ఎటువంటి బుద్ధి జ్ఞానం లేకుండా, వయసు పెరిగింది ఇంగిత జ్ఞానం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టడం, నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పటం, తాడి చెట్టుకు వచ్చినట్టు వయసు వచ్చింది చంద్రబాబు నాయుడికి. కనీసం చెప్పే దాంట్లో నిజం ఉందా? స్టాటిస్టిక్స్ ఉన్నాయి కదా. లీటర్కి 60 రూపాయలు పెంచింది బీజేపీ ప్రభుత్వం. ఈ సెస్లన్నీ ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, ప్రభుత్వ హయాంలో ఉన్నవే. ఇవాళ కొత్తగా వేసిందేముంది? ఆ రూపాయి తప్పితే. ఆ రూపాయి కూడా నువ్వు చేసిన పసుపు కుంకం ఘనకార్యాన్ని అప్పులు కట్టడానికి చేసింది. దీన్ని మర్చిపోయి తగుదునమ్మ అనుకుంటూ మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు చంద్రబాబు నాయుడు చేసేటువంటి దరిద్ర ప్రచారం. దీనికి కొన్ని పత్రికలు బాకా ఊదటం, పాకిస్తాన్ నుంచో లేకపోతే వేరే దేశం ఆఫ్ఘనిస్తాన్లోనో ఉన్న పత్రికలు భారతదేశం మీద విషం చిమ్మినట్టుగా చంద్రబాబు నాయుడు కులానికి చెందినటువంటి కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ ఇవన్నీ కలిసి ప్రభుత్వం మీద దుష్ప్రచారం. వీళ్ళు పెట్రోల్కి కూడా చివరికి కులం పెడతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. ఇప్పటికైనా కూడా అవసాన దశలో అయినా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని, ఈ రాష్ట్రం నన్ను ఎంత ఆదరించింది, కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడటం నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది. తను కూడా తన పుత్రరత్నం లోకేష్ లాగా జయంతికి వర్ధంతికి తేడా తెలియకుండా లోకేష్ ఎట్లా మాట్లాడతాడో ఆ లెక్కన పెట్రోల్కి డీజిల్కి తేడా తెలియకుండా, లేకపోతే సెస్సులు ఏంటనేది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడికి అల్జీమర్సే కాదు పిచ్చి పట్టిందని కూడా జనం అనుకునేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంటాడు పెట్రోలు డీజిల్ ధరలు పెంచారు, పెట్రోల్ బంకుల దగ్గర ధర్నా చేయమంటాడు.
ఎక్కడ ధర్నా చేస్తారు? నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, కిరాణా కొట్టు ముందు నుంచొని ధర్నా చేస్తామా? రేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం చెబుతాడంటే, కరెంట్ ఛార్జీలు పెంచారు, కరెంట్ తీగలు లాగండి గట్టిగా అని చెబుతాడు. నేను చెబుతున్నా, చంద్రబాబు నాయుడు టైం అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ షెడ్ మూసేశాడు. 2024 తర్వాతో ముందో ఆయన తదనంతరమో తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూడా టెంట్ మూసేస్తారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక్కసారి ఆలోచించండి. మీ నాయకుడు ఏం చేస్తున్నాడు? మీ నాయకుడు మీకు నిజం చెబుతున్నాడా, అబద్ధం చెబుతున్నాడా, ఇంకా ముంచేస్తున్నాడా? గొర్రె కషాయాన్ని నమ్మినట్టు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మొద్దని, చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి అబద్ధ ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలను గమనించండి. నిజంగా వైసీపీ ప్రభుత్వం వేసిందా ఈ పన్నులు? కేంద్ర ప్రభుత్వం వేసిందా? కేంద్ర ప్రభుత్వం వేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఎందుకు మన గొంతు బెగలటం లేదు? నోటుకు ఓటుకి సంబంధం ఉందా లేకపోతే ఏంటి? తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది కదా, తెలంగాణలో ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ ఒక్కసారి ఆలోచించుకుంటే వాస్తవం ఏంటనేది కూడా తెలుస్తుంది. ఇది ఆలోచించుకోకుండా చంద్రబాబు నాయుడు కొట్టమన్నాడని పెట్రోల్ బంకుల దగ్గర హార్న్ కొట్టి, రేపు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి అని చెప్పి కిరాణా కొట్ల ముందు నుంచొని హార్న్లు కొట్టి, తర్వాత కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అంటే మిమ్మల్ని ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్లు పట్టుకోమనో, గట్టిగా లాగండి ట్రాన్స్ఫార్మర్లను, కరెంట్ తీగలు లాగండి అని చంద్రబాబు చెబుతాడు. ఆ తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు మాటలను, ఆయన చెప్పేటువంటి అబద్ధాలు కానీ, అబద్ధ ప్రచారం కానీ, విష ప్రచారం కానీ నమ్మకుండా వాస్తవాలు గమనించండి. వాస్తవాలు గమనించి రాజధాని కోసం చంద్రబాబు నాయుడు ఎంత వసూలు చేశాడు, ఎంత సెస్ చేశాడు పెట్రోల్ మీద, డీజిల్ మీద, ఆ పెట్రోల్ మీద, డీజిల్ మీద వేసిన సెస్ రాజధానికి ఎంత ఖర్చు పెట్టాడు, ఆ డబ్బు ఏం చేశాడు? ఇవన్నీ పోలవరంలో పులిహోర పొట్లాలకు అవజేసారు మొత్తం దేవినేని ఉమా, చంద్రబాబు నాయుడు, లోకేష్ కలిసి. ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మితే ఇంకా అధోగతి పాలవుతాం. తెలుగుదేశం పార్టీ ఇంకా అధ్వానమైన పొజిషన్కి వెళ్ళటం తప్పితే ఏమీ లేదు.